హలో ఎవరిబడి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని కలశం రూపంలో పెట్టాను కదండి. అమ్మవారిని 3 రోజులలో 5 రోజులు 9 రోజులలో కదిలియచ్చు. 5 రోజుల నాడు కదిలిద్దామంటే మంగళవారం పడింది, అందుకనేసే మంగళవారం అయితే కదిలియలేదు. 9 రోజుల నాడు శనివారము చాలా మంచిది అనిపించింది, అందుకనేసే 9 రోజుల నాడు అయితే అమ్మవారిని అయితే కదిలిచ్చేసాను. ఫస్ట్ అయితే దీపారాధన చేసేసి కొండెక్కిన తర్వాత మళ్ళీ అయితే కలశం అయితే కదిలిచ్చేసాను అనమాట. కలశం కింద పెట్టిన బియ్యంతో పరమాన్నం అయితే వండేసాను. కలశంలో ఉన్న వాటర్ అలా తీసుకెళ్ళి చెట్లకైతే నీళ్లు పోసేసాను. ఇంకా పరమాన్నం వండేసి కలశంగా పెట్టిన అమ్మవారిని టెంకాయని అయితే ఒలిచేసుకొని టెంకాయ అయితే కొట్టేస్తున్నాను. పరమాన్నము ఇలాగా చేసేసాను. ఇంకా దేవుని గుడిలో ఉండే వాటిని అన్నింటినీ క్లీన్ చేసేసుకొని ఇలాగైతే పూజ అయితే చేసుకున్నాను అనమాట. దేవుని గుడిలో పటాలు అయితే కడగలేదండి. దేవుని గుడిలో ఉన్న ప్రమిదలు దీపాంతలు అన్నీ అయితే కడిగేసుకొని పూజ అయితే చేసుకున్నాను. నాకు వచ్చినట్టు మటుకు అమ్మవారిని అయితే స్మరించుకొని పూజ అయితే చేసుకున్నాను. ప్రతి సంవత్సరము ఒకరోజే కలశం పెట్టుకుంటూ ఉన్నాను. ఈసారి అయితే 9 రోజులు పెట్టుకున్నందుకు నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.